హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. నీట్ యూజీ 2025కి సంబంధించినటువంటి ఫైనల్కి అయితే రిలీజ్ చేశారు. అదేవిధంగా ఓఎంఆర్ షీట్ కూడా రిలీజ్ చేశారనమాట. సో మీరు ఏదైతే ఓఎంఆర్ షీట్లో పెట్టారో అండ్ మీరు పెట్టిన దాంట్లోకి నుంచి ఎన్ని కరెక్ట్ అయినాయి, అదేవిధంగా మీరు ఈ యొక్క ఫైనల్కి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి అనేది క్లియర్ కట్గా చెప్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసుకోండి. అండ్ అంతకంటే ముందు ఇంకెవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆప్షన్ పెట్టుకోండి ఫ్రెండ్స్. అండ్ వీళ్ళైతే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి. ఫ్రెండ్స్, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ మనకి చూసుకున్నట్టయితే నీట్ యూజీ 2025కి సంబంధించినటువంటి ఫైనల్కి అలాంగ్ విత్ ఓఎంఆర్ షీట్, అంటే మీరు ఏదైతే ఓఎంఆర్ షీట్ మీరు పెట్టారో సో దానికి సంబంధించినటువంటి ఫైనల్కి ఉంది మీ యొక్క ఓఎంఆర్ షీట్ అయితే వీళ్ళైతే ఇక్కడ వెల్లడించడం అయితే జరిగింది, వెబ్సైట్లో పెట్టారు. సో ఇది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి అని నేను చూపిస్తాను క్లియర్ కట్గా. సో అంతకంటే ముందు సో మీరు కనుక మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. డెఫినెట్గా మీకు 100% అయితే నేను అక్యురేట్ ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేస్తాను, ఓకేనా. సో కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు మీకు సీట్ తెప్పించే బాధ్యత నాది, ఓకేనా. సో ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి మనం అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే వచ్చేసేయాలి. ఇక్కడికి వచ్చేసిన తర్వాత మనకి ఆన్సర్కి ఛాలెంజ్ ఫర్ నీట్ యూజీ అని చెప్పేసి ఉంది కదా. సో ఇక్కడ క్లిక్ చేసినా పర్లేదు, లేదంటే ఇక్కడ స్క్రోలింగ్ వస్తుంది కదా ఫస్ట్ ఇక్కడ, సో దీనిపై క్లిక్ చేసినా పర్లేదు. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత వెంటనే మనకి ఇలాంటి ఒక పేజ్కి అయితే మనం తీసుకెళ్తుంది. ఇక్కడ నీట్ యూజీ ఆన్సర్కి ఛాలెంజ్ అని చెప్పేసింది కదా, దీనిపై క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ విధంగా కిందకైతే స్క్రోల్ చేయండి. కిందకి స్క్రోల్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మీరు రిజిస్టర్డ్ క్యాండిడేట్ కాబట్టి ఇక్కడ ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్ అని చెప్పేసి వస్తుంది. ఇక్కడికి వచ్చేసి కిందకు స్క్రోల్ చేసి లాగిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, లాగిన్ పై క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసేసి మీ యొక్క అప్లికేషన్ నెంబర్, అంటే మీరు నీట్ కొరికి అప్లికేషన్ చేసుకునే టైంలో మీకు అప్లికేషన్ నెంబర్ జనరేట్ అవుతుంది కదా, ఆ యొక్క అప్లికేషన్ నెంబర్, మీరు అప్పుడు ఇచ్చినటువంటి పాస్వర్డ్ అండ్ అదేవిధంగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చా, ఈ యొక్క క్యాప్చాని ఇక్కడ ఈ బాక్స్లో ఎంటర్ చేసేసి ఇక్కడ లాగిన్ పై క్లిక్ చేయండి. లాగిన్ పై క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకైతే అక్కడికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ట్యాబ్లోకి తీసుకెళ్తుంది. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత మీకు ఛాలెంజ్, అంటే ఆన్సర్కి ఛాలెంజ్ అని చెప్పేసి వస్తుంది ఒక ఆప్షన్. మరొక ఆప్షన్ వచ్చేసి ఓఎంఆర్ షీట్ అని చెప్పేసి వస్తుంది. సో వ్యూ ఓఎంఆర్ షీట్ అండ్ వ్యూ ఆన్సర్కి ఛాలెంజ్ అని చెప్పేసి వస్తుంది. ఈ యొక్క ఓఎంఆర్ షీట్ వచ్చేసి మీరు ఎగ్జామ్లో ఏదైతే పెట్టారో ఆ యొక్క ఓఎంఆర్ షీట్ అనమాట. అందులో ఎన్ని మార్క్స్ కరెక్ట్ వస్తున్నాయో ఏంటో అనేది మీరు చెక్ చేసుకోండి. ఈ యొక్క ఛాలెంజ్ అనేది ఏంటి అని చెప్పేసి మనం మాట్లాడుకున్నట్టయితే కనుక, ఎవరైతే ఇది ఎన్టీఏ వాళ్ళు ఏవైతే క్వశ్చన్స్ మీకు ఇచ్చారో, ఆన్సర్స్ ఇచ్చారో, ఇప్పుడు ఓఎంఆర్ షీట్లో ఏవైతే ఆన్సర్స్ ఉన్నాయో అవి ఎన్టీఏ వాళ్ళు కొన్ని తప్పుగా ఇచ్చారనుకోండి, పొరపాటున కొన్ని తప్పుగా ఇచ్చారనుకోండి, అప్పుడు మీరు ఛాలెంజ్ అయితే చేయవచ్చు అనమాట. ఛాలెంజ్ అంటే ఆబ్జెక్షన్స్ రేజ్ చేయొచ్చు. అంటే ఎన్టీఏ వాళ్ళు మీ యొక్క కీ ఏదైతే ఇచ్చారో ఇది తప్పు, యాక్చువల్గా ఈ యొక్క ఆన్సర్ వచ్చేసి ఈ యొక్క ఆప్షన్ అని చెప్పేసి మనకి ఏవైతే 4 ఆప్షన్స్ ఉంటాయో ఎన్టీఏ వాళ్ళు ఓఎంఆర్ షీట్లో డి ఆప్షన్ అనేది కరెక్టే ఇచ్చారు, కానీ ఆ క్వశ్చన్కి డి ఆప్షన్ కరెక్ట్ కాదు, ఏ ఆప్షన్ కరెక్ట్ అని చెప్పేసి మీకు 100% షూర్గా తెలుసు. మిగతా వాళ్ళకి కూడా తెలుసుకున్నారు, మీ యొక్క ఫ్యాకల్టీని కావచ్చు వేరే దగ్గర నుంచి తెలుసుకున్నారు. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఆన్సర్కి ఛాలెంజ్ అయితే చేయాలన్నమాట. దీనికి గాను 200 రూపీస్ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క అమౌంట్ మళ్ళీ మనకి బ్యాక్ రాదు. అండ్ ఈ యొక్క ప్రాసెస్ వచ్చేసి ఆన్ ఆర్ బిఫోర్ ఇవాటి నుంచి జూన్ 5th వరకు అయితే మాత్రమే చేసుకోవచ్చు అనమాట. అప్పుడు మీకు ఆ యొక్క క్వశ్చన్కి మీకైతే మార్క్స్ అనేవి అవార్డుగా వస్తాయి. సో అదేవిధంగా మీ యొక్క ర్యాంక్ అనేది 1 మార్కు పెరిగినా కానీ మీ యొక్క ర్యాంక్ అనేది ఎక్కడికి వెళ్ళిపోతుంది, మీకు సీట్ ర్యాంక్ అయితే చాలా ఆస్కారం అయితే ఉంటుంది, ఓకేనా. ఈ విధంగా మీరైతే మార్క్స్ అయితే పొందొచ్చు. కింద కామెంట్ సెక్షన్ తెలపండి మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయో ఏంటో. సో ఇప్పుడు మాకు అంతగా ఆన్సర్కి తెలియదన్నా మేము రేజ్ చేయవచ్చా, ఈ యొక్క ఆన్సర్కి ఛాలెంజ్ మేము చేయవచ్చా అని చెప్పేసి అనుకుంటే తప్పు. సో ఎవరికైతే ఎన్టీఏ వాళ్ళు పొరపాటు చేసి ఆప్షన్ తప్పుగా ఇచ్చారో, ఈవెన్ దో కీ అనేది తప్పుగా ఇచ్చారో, సో అలాంటప్పుడు మాత్రమే చేయాలి, ఓకేనా. అనవసరంగా చేసి డబ్బులు వేస్ట్ చేసుకోమాకండి, ఓకేనా. థ్యాంక్ యూ.